పాతకాలం పద్ధతిలో వంకాయ ఎండు చేప వండుకుందాం. మసాలాలు గట్రా ఉండవు, కానీ అద్భుతంగా ఉంటుంది. అప్పుడు రోజుల్లో అంతే కదా. దీనికోసం ఎండు చేపలు ఎర్రగా ఫ్రై చేసి పక్కన పెట్టేయాలి. ఇదే ఆయిల్లో కూర వండుకుంటే సూపర్గా ఉంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. సన్నగా తరుక్కుని ఉల్లిపాయలు వేసుకుని ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి టమాటా వేసుకుని బాగా మగ్గనివ్వాలి. మెత్తగా అయిపోవాలన్నమాట. కరివేపాకు లేత వంకాయ ముక్కలు వేసుకుని మొత్తం కలిపెట్టేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి. కళ్ళుప్పు వాడితే సూపర్ టేస్ట్ వస్తుంది. మనకు గ్రేవీకి ఎంత కావాలో దాన్ని బట్టి చింతపండు పులుసులోనే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు అలా మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకుని 1 నిమిషం అలా ఉడికిన తర్వాత ఎండు చేపలో కొత్తిమీర వేసుకుని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించామనుకో లైట్గా ఆయిల్ తేలుతుంటుంది, సరిపోద్ది. మరీ గట్టిగా అవ్వకూడదు, అలాగే మరీ పులుసులా ఉండకూడదు. చాలా బాగుంటుంది. అన్నంలోకి అద్దరిపోద్ది అనమాట. పాత రోజులు గుర్తొస్తాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.